బనగానపల్లి నియోజకవర్గంలోని కొల్లిముగుండ్ల మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద నిన్న సాయంత్రం దాడులు చేసి మరి ఇద్దరికి తీవ్ర గాయాలు చేయడం జరిగింది. ఒకరికి కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ నాయుడు అనే అతని వ్యక్తికి కూడా చేయి ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఇంకా ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలు కావడం జరిగింది. దీనికంతటికి కూడా ముఖ్యంగా ఈరోజు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతోనే గ్రామాల్లో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడులు చేయండి, మీకు నేనున్నాను అని చెప్పి ఈరోజు ప్రభుత్వం యొక్క అండ చూసుకొని, మంత్రి గారి అండ చూసుకొని ఈరోజు ఈ యొక్క దాడులు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు వీళ్ళకు ఇంకా ఈ విధంగా దాడులు చేస్తే ఇంకా ఏమైనా ప్రమోషన్ వస్తుందో నాకు తెలియదు. కానీ ఈరోజు పేదవాళ్ళు ఈరోజు వాళ్ళు కూలికి పోతేనే బతికే పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద దాడులు చేసి ఈరోజు పగ తీర్చుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మనం గత 5 సంవత్సరాల్లో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా దాడులు అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ ప్రాంతంలో అంటే కొల్లిముగుండ్ల కానీ, అవుకు కానీ, బనగానపల్లి కానీ ఈ ప్రాంతానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఈ విధంగా దాడులు చేయడం వల్ల మళ్ళీ మొదలై ఈరోజు ప్రశాంతమైన వాతావరణానికి మరి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఇప్పటికైనా పోలీస్ అధికారులు కళ్ళు తెరిచి మరి ఇటువంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా మరి తగిన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మరి ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ దాదాపు 4 గాయాలైనాయి. మరి ఇంతవరకు మరి పోలీసులు ఇంకా రాలేదని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా పోలీసు ఎస్పీ గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఎవరైతే ఈ యొక్క దాడులకు పాల్పడినారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఏదో ఒక గ్రామంలో దాడులు చేయడం, మళ్ళీ మనం పోలీస్ స్టేషన్కి పోతే కూడా కేసులు రిజిస్టర్ చేసుకోకుండా మీరు సర్దుకొని పోవాలని చెప్పి పోలీసులే మళ్ళీ ఉచిత సలహాలు చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏది కూడా శాశ్వతం కాదు, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని తెలుగుదేశం నాయకులు ఈ యొక్క దాడులు నాపి ఈరోజు మీకు అధికారం ఇచ్చినారు, ఏదైనా డెవలప్ చేయమని చెప్పి మీకు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఈ విధంగా దాడులు చేసి మరి ప్రజల మీద దాడులు చేస్తే రేపొద్దున ఇదే మళ్ళీ ఈ యొక్క పునరావృతమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటే ఈ దాడులు ఆగే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, పోలీస్ శాఖ మరి వాళ్ళు నిర్భయంగా పనిచేసి ఎక్కడ కూడా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో గతంలో పనిచేసిన అధికారులే ఉన్నారు ఇప్పుడు కూడా. మరి అంతకుముందు మరి ప్రశాంతతకు మేము సహకరించినాం. మరి ఈరోజు ఈ విధంగా దాడులు జరుగుతామంటే ప్రేక్షక పాత్ర పోలీస్ శాఖ కూడా ఊరుకుంటూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతాను.